ఓట్ చోరీ అంటున్న రాహుల్ గాంధీ ఏపీలో జరిగే అన్యాయాలపై ఎందుకు స్పందించడం లేదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్ లో మాట్లాడుకుంటారని ఆరోపించారు. రాహుల్ గాంధీని విమర్శించే హక్కు జగన్ కు లేదన్నారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్. రాహుల్ గాంధీకి మద్దతివ్వాల్సింది పోయి విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దొంగ ఓట్లకు మూలం వైసీపీనే అని ఆరోపించారు ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్. ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. Mr. Jagan must understand that the leader of opposition, Rahul Gandhi ji, he is not a person who is fighting for Congress alone. We are fighting for India's democracy. He has not surrendered to Mr. Shah. He is not afraid about Mr. Modi like the way Mr. Jagan does. We are fighting the battle against Shah and Modi to protect India's democratic rights. మీరు ఎవరినైనా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యం అని, ఈ డెమోక్రసీకి అని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారు, అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో, వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకెవ్వరితోనూ ఉండాల్సి